హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి మీ అందరితో షేర్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే వచ్చింది అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, అంటే ఇప్పుడు ఉండాల్సిందే. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో 1 మంత్ తినకుండా ఉన్నాం కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే అనమాట. అందుకని ఈరోజే ఎగ్స్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంతా కూడా ఏం షూట్ చేయలేదండి. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు మిస్ అవ్వకుండా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారండి, నువ్వు అసలు వీడియోస్ ఎప్పుడు పెడుతున్నావో మాకు తెలియట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారో లేదో. నేను డైలీ పెట్టనండి వీడియోస్, డే బై డే పెడుతూ ఉంటాను. అంటే రోజు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదనమాట. మనం ఇప్పుడు ఒక వీడియో పెట్టినా కూడా నాకు మినిమం వ్యూస్ వచ్చి యావరేజ్గా చూసుకుంటే పర్ డే, ఒక వీడియోకి పర్ డే కాదు, డే బై డే పెడుతున్నాం కాబట్టి వీడియోకి ఒక 1000 వ్యూస్ వరకు వస్తున్నాయి మనం యావరేజ్గా చూసుకుంటే. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఛానల్లోకి వెళ్ళి. అంటే ఒక వీడియోకి ఎక్కువ, ఒక వీడియోకి తక్కువ అలా వచ్చినా కూడా యావరేజ్గా ఒక 1000 వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అయితే నన్ను డైలీ వీడియోస్ పెట్టమని చెప్తున్నారు, బట్ నాకు ఇంకొంచెం అలవాటు అయిన తర్వాత చూస్తున్నారు పర్లేదు, ఒక 5000-6000 వ్యూస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు కంటిన్యూ చేద్దాము, డైలీ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా అండి. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. డైలీ వీడియోస్ పెడితే బాగుంటుందా, లేదంటే డే బై డే వీడియోస్ పెడితే బాగుంటుందా, వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తే బాగుంటుంది అనేది చిన్న సజెషన్ ఇవ్వండి అబ్బా. నేనైతే డే బై డే పెడదాము, కొంచెం అలవాటు అవుతున్నారు, వ్యూస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు డైలీ పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ కోసం ఇక్కడ నేను చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను అండి. ఫస్ట్ ఇందులో ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, పెరుగు, తర్వాత కొత్తిమీర వేసాను. కలిపేస్తున్నాను అన్నట్టు మొత్తం. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒకటి మిస్ అయింది, అదేంటంటే అల్లం చిన్నులపాయ పేస్ట్ అనమాట. అది ఇంకా రెడీ చేసుకోలేదండి నేను. ఫస్ట్ ఇంతవరకు మ్యారినేట్ చేద్దాము, అది ప్రిపేర్ అయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేద్దాము అని చెప్పేసి అంతవరకు కలిపేసి పక్కన పెట్టేశాను. మొన్న ఎవరో అన్నారు, అక్క వ్లాగ్స్ నువ్వు చీర కట్టుకొని తీయొచ్చు కదా రోజు అని చెప్పేసి అన్నారు. రోజు చీర కట్టుకొని తీయాలంటే ఎక్కడైద్ది చెప్పండి. అందుకని వారానికి ఒక్క రోజన్నా చీర కట్టుకొని వీడియోస్ తీద్దాము అని చెప్పేసి ఈ రోజు చీర కట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు, పూజలప్పుడు అప్పుడైతే తప్పదు, చీర కట్టుకోవాల్సిందే. బట్ రోజు చీరలు కట్టుకొని వీడియోలు తీయాలి అంటే కొంచెం కష్టం అబ్బా, అంత ఈజీగా ఏముండదు. అంటే అలవాటైన వాళ్ళకి, క్యారీ చేయగలిగిన వాళ్ళకి శారీస్తో బాగానే ఉంటుంది, వీడియోస్ అవి తీసుకునేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు బాగానే ఉంటుంది. బట్ నాకేంటంటే కొంచెం కన్వీనియంట్గా ఉండదన్నమాట. అందుకని వారానికి 1 రోజు 2 రోజులు అలా చీర కట్టుకొని వ్లాగ్స్ అయితే తీస్తూ ఉన్నాను. తర్వాత ఇందాక మా ఆయన ఎగ్స్ తీసుకొస్తే మొత్తం సర్దేశానండి ట్రేలో. అయితే ఒక 7 ఎగ్స్ అలాగా నేను బాయిల్ చేసుకుంటున్నాను. బిర్యానీతో పాటు బాయిల్ ఎగ్ కూడా ఉంటే బాగుంటుంది, తింటారు కదా పిల్లలు అని చెప్పేసి. మేము కూడా లేండి, పిల్లలు ఒక్కళ్ళే 7 ఎగ్స్ తినరు కదా, మాకు పిల్లలకి అందరికీ ఉంటాయి కదా అని చెప్పేసి 7 ఎగ్స్ అలా బాయిల్ చేస్తున్నాను అనమాట. 7-8 నాకు కరెక్ట్గా గుర్తులేదు. బాయిల్ చేసేసి పక్కన పెట్టేసామనుకోండి, బిర్యానీ తినే టైంలో తింటారు కదా అని చెప్పేసి ఉంచాను. కానీ మా వాళ్ళు అప్పటిదాకా ఏం ఉండరండి, మధ్యలోనే అప్పుడొకటి తినేస్తూ ఉన్నారనమాట. సరే తినేలే అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. ఇంకొక విషయం ఏంటంటే మా ఆయన తెచ్చేటప్పుడు ఒక 2 ఎగ్స్ ఏమో పగలగొట్టుకొని తీసుకొచ్చారు. ఆ పగలగొట్టిన ఎగ్స్ ఏమో నేను ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనమాట. ఆమ్లెట్ తినేశారు పిల్లలు. మాకు ఇంట్లో ఎగ్స్ కొంచెం ఎక్కువే పడతాయండి, రెగ్యులర్గా తెచ్చుకుంటూనే ఉంటాము. పిల్లలు ఎగ్స్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు కదా, ఎగ్స్ కానీ పప్పు కానీ పప్పుచారు కానీ ఇలాంటివి బాగా తింటూ ఉంటారు కాబట్టి మాకు ఎగ్స్ కొంచెం మంచిగానే సేల్ అవుతాయి అనమాట. అందుకని ఒక ట్రే తెచ్చేసుకుంటాం అనమాట. ట్రేకి వచ్చి 3 డజన్లు ఏమో ఉంటాయండి, నాకు కరెక్ట్గా 3 కాదు, కొంచెం ఎక్కువే ఉంటాయి అనుకుంటా. ఎన్ని ఉంటాయో నాకు తెలియదు, కానీ హోల్సేల్ షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ ట్రే తెచ్చేసుకుంటాము. నార్మల్ షాప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లా 1 డజను 2 డజన్లు అలా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం తక్కువకి వస్తాయి కదా హోల్సేల్ షాప్స్లో అయితే. అలా అయితే ఎక్కువ తెచ్చుకుంటాం. ఈరోజు నార్మల్ షాప్కి వెళ్ళారంట, అందుకని చెప్పేసి ఒక 2 డజన్లు అలా తీసుకొని వచ్చారు. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయండి. మా ఆయన్ని కొంచెం పైన పెక్కు తీయమంటే తీస్తున్నారనమాట. మా పిల్లలు ఎప్పుడెప్పుడు బాయిల్ అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం
తింటారు ఇష్టంగానే. ఇంకా నేనేంటంటే బిర్యానీ కూడా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక్కడ ఇంకా ఇప్పుడే మొదలైంది. నాకు అంత బాగా వంటలేం రావండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఒక్కొక్కసారి ఏమో చాలా బాగా కుదురుతాయి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో అంత బాగా ఏం కుదరవండి. కానీ ఇంట్లో ఏంటంటే ఎలాగోలా తినేస్తారు పాపం. ఎక్కువ సార్లే కుదిరిద్ది, ఒక్కొక్కసారి కుదరదు. కుదిరినప్పుడు కూడా ఇంకా పేర్లేం పెట్టరండి, పాపం తినేస్తారు ఇష్టంగానే. నేను కిచెన్లో ఎప్పుడు కూడా ఒక సిజర్ పెట్టుకుంటా, అంటే ఇలా ప్యాకెట్స్ ఏమైనా కట్ చేయడానికి ఉంటాయి కదా అని పెట్టుకుంటా. కానీ మా పిల్లలు ఉంచరండి, అటు ఇటు తిప్పుతూ ఉంటారు. పిల్లలిద్దరూ అయితే చెరొక ఎగ్ తీసుకొని వెళ్ళిపోయారండి. టీవీ చూసుకుంటూ చక్కగా ఎగ్ తింటా కూర్చున్నారనమాట. తర్వాత నేను బిర్యానీ కోసం అని చెప్పేసి ముందు మనం బాస్మతి రైస్ ఉడికించుకుంటాం కదా, దానిలో స్పైసెస్ అన్నీ కూడా వేసేసి బిర్యానీ మనకి ఏమంటారు ప్యాకెట్ ఇస్తారు కదా, ప్యాకెట్ నేను తెప్పించాను. అందులో ఉన్నవి అన్నీ కూడా అంతకుముందు వేసేసేదాన్ని. అంటే దాంట్లో కూడా చెక్క లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, టేస్టింగ్ సాల్ట్, అది ఇది అని చెప్పేసి చాలా ఇస్తారు కదా, అవన్నీ కూడా అందులో వేసేసేదాన్ని. బట్ ఏంటంటే ఈ మధ్య అసలు వేయట్లేదు. మా ఆయన ఏంటంటే అన్నీ వేయొచ్చు కానీ టేస్టింగ్ సాల్ట్ అనేది వేయకూడదు, హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి చెప్పారు. అందుకని ఈ మధ్య అసలు వేయట్లేదు అనమాట. ఆ మసాలా ప్యాకెట్లో ఉన్న టేస్టింగ్ సాల్ట్ ఒక్కటి ఆపేసి మిగిలినవన్నీ కూడా వేసేసాను. బాయిల్ అవుతున్నాయి వాటర్. అరే ఎవరు ఎగ్ తినేశారు, నేను కూడా తింటా. చైత్ర చూడండి రాకాష్ది మా ఎగ్ తింటామైంది అని చెప్పేసి అని అడుగుతూ ఉంది. ఎందుకంటుందంటే మా ఎగ్స్ అని నేను ముందే చెప్పాను, మీకోసం ఎగ్స్ బాయిల్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉంటే ఎగ్ తీసుకొచ్చి ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్పేసి చెప్పా. మా కోసం బాయిల్ చేసావు కదా, మరి నువ్వెందుకు తింటున్నావు మా ఎగ్స్ అని చెప్పేసి దాని ఫీలింగ్ అనమాట. అందుకని నన్ను అడుగుతుంది. తర్వాత ఇందాక చికెన్ నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా, డేషా పెట్టేసి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. అందులో ఉన్న వాటర్తోనే అది కొంచెం మగ్గిద్ది. మగ్గిన తర్వాత ప్రాసెస్ ఏంటో మళ్ళీ చెప్తాను. ఇంకొక విషయం అండి, నేను మీకు నేర్పించేంత వంట అయితే నాకు రాదు, బట్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎవరి ప్రాసెస్ వాళ్ళదే అండి. ఒకటే ప్రాసెస్ ఫాలో అయినా కూడా చెయ్యి తీరు అనేది ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోద్ది. ఒకళ్ళు ఒకలా చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకోలా చేస్తారు. అంటే ఎవరి అలవాటు వాళ్ళదండి. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఒక స్టవ్ మీద చికెన్ మగ్గుతా ఉంది కదా, పక్కన స్టవ్ మీద రైస్ బాయిల్ అయిపోయినాయి అండి. దాంట్లో మనం ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్, ఆ రైస్ కూడా వేసి ఉడికిస్తున్నాను అనమాట. నేను కిచెన్లో కొంతసేపు పిల్లల దగ్గర కొంతసేపు అటు ఇటు తిరుగుతా ఉన్నా. సండే కదా, వీళ్ళకి కూడా బోర్ కొట్టకుండా కొంచెం మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నాను. అరే ఇలా బాగుంది. అరే సండే అయితే బాగుండిద్దా, లేదంటే స్కూల్ ఉంటే బాగుండిద్దా? స్కూల్ ఉంటే బాగుండిద్దా? నీకు చైత్ర, నీకు స్కూల్ ఇష్టమా లేదంటే స్కూల్ లేకపోతే ఇష్టమా? స్కూల్ లేకపోతే. ఎందుకని? ఉండు, ఈ వీడియో మీ టీచర్కి పంపిస్తా ఉండు. పంపిస్తా. చైత్ర స్కూల్ వద్దంటుంది అని చెప్పి ఈ వీడియో పెడతా. మరి ఇప్పుడు చెప్పు, స్కూల్ ఉంటే బాగుండిద్దా స్కూల్ లేకపోతే బాగుండిద్దా? మీరు మారు. నేను తీసుకున్నా సరిపోయిందా? కొంచెం మాట తగ్గించారు. కెమెరా ఆన్ చేయకుండా మామూలుగా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నా ఏం చేస్తున్నారు అని. అయితే వెళ్ళి అడిగా, అరే స్కూల్ ఉంటే బాగుండిద్దా లేకపోతే బాగుండిద్దా అంటే వాడు ఏం చెప్పాడంటే స్కూల్ లేకపోతేనే బాగుండిద్ది, బుక్స్ ఉండవు, టీచర్స్ ఉండరు, అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కెమెరా ఆన్ చేసిన తర్వాత స్కూల్ ఉంటేనే బాగుండిద్ది అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళ స్కూల్లో అందరు చూస్తారండి వీడియోస్, అందరూ అంటే కొంతమంది చూస్తారనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఏమన్నా అంటారేమోనని భయం అనమాట. అందుకని స్కూల్ ఉంటేనే బాగుండిద్ది అని చెప్పేసి చెప్తున్నాడు. చైత్ర మాత్రం ఎప్పుడు ఒకటే మాట అనమాట, స్కూల్
స్కూల్ వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకొక 10 to 15 minutes అయితే రెడీ అయిపోద్ది. గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటాను. ఆనియన్స్ కూడా ముందే ఫ్రై చేసుకొని పెట్టానండి. ఒక 2-3 లేయర్స్ వరకు నేను ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కర్రీ, తర్వాత మళ్ళీ కొంచెం రైస్, ఆనియన్స్, కొత్తిమీర, కర్రీ, అలా ఒక 2-3 స్టెప్స్ అలా పెట్టేస్తాను అనమాట. ఇంకంతే మూత పెట్టేసి పైన ఒక బరువు లాంటి అది ఉండే రాయి పెట్టాను కదా, ఆ రాయి పెట్టేసాము అంటే ఇంకా మనకి ఒక 10 minutesలో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఆ తర్వాత గ్రేవీ కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. దానికోసము అని చెప్పేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేస్తున్నాను. నిన్న పాలు తీసుకొని రాలేదండి, అందుకని పెరుగు ప్యాకెట్లు తెప్పించాము. తెప్పించిన దగ్గర నుంచి చైత్ర అటే తిరుగుతుంది పెరుగు ప్యాకెట్లు చుట్టూ. చికెన్లో గుండెకాయ వచ్చింది, తింటావా? ఆబట్టు నీకు ఇష్టం లేదుగా గుండెకాయ అంటే? ఆబోంది, ఇప్పుడే కదా తిన్నావు. చికెన్లో లెగ్ ఇష్టమా? లెగ్ గుండెకాయ ఇష్టమా? బాయ్. డాడీని కూడా బాయ్ చెప్పమను. మా ఆయన చాలా మితభాష అండి, అస్సలు మాట్లాడు. నాకు అసలు ఎంత కోపం వస్తుందో. మనం మాట్లాడిచ్చినా కూడా ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10-15 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది కదా, దానికి మనం చెప్పాలి అంటే, ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే దానికి 10-15 మార్క్స్కి నేను 100 మార్క్స్ ఆన్సర్ చెప్పేస్తా. కానీ మా ఆయన 10-15 మార్క్స్ క్వశ్చన్కి కూడా 1 మార్క్ 2 మార్క్స్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ ఆన్సర్ ఇస్తాడనమాట. చాలా మితభాషి. వాళ్ళని తక్కువ ఎలా మాట్లాడతారో నాకే అర్థం కాదు. అరే గుండు పక్కలే, ఇద్దరు ఎలా ఉన్నారో చెప్పనా? క్రాఫ్ట్లు చేయించుకొని ఏకల వీకిన కోడి ఉండేది కదా, అలా ఉన్నారు. చైత్ర వాళ్ళిద్దరూ తినేస్తున్నారే నీకు పెట్టకుండా, చూడు. చైత్ర నువ్వు జనగణమని పాడతావు కదా, పాడు ఒకసారి. చేతులు తీసేసి పాడు. పెద్దగా పాడాలి. భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. మొహం అట్ట ఇష్టం కొంచెం నవ్వే. బాగుంది. ఉట్టి పెరుగు ఇస్తానన్నా, అదే ఉట్టి పెరుగు తినండి. ఇది ఉట్టి పెరుగు కాదు, పెరుగు చట్నీ. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ ఏమో స్టవ్ మీద ఉంది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దించాలన్నమాట, అది స్టవ్ మీదే ఉంది. ఈ లోపల అన్నీ రెడీ చేసుకుందాం కదా అని చెప్పేసి బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కటి పెట్టుకుంటా ఉన్నానమాట. ఈ లోపు చైత్ర ఏం చేస్తుందో చూడండి. నేను చెప్పాను లోపలికి వెళ్ళి ప్లేట్స్ తీసుకురా అని చెప్పా. అది పైన కూర్చొని పెరుగు చట్నీ ఉంది, ఇప్పుడు మా ఆయన చేశారు కదా, ఆ పెరుగు చట్నీ తినుకుంటా కూర్చుంది. ఇంకా ఏ వద్దా, పెరుగు తింటే చాలా. పిల్లి చైత్ర కదా, బాగుంది. అదే కదా
చైత్రాకి పెరుగంటే చాలా ఇష్టం అండి. 3 పూట్ల పెరుగన్నం పెట్టినా కూడా తినేసిద్ది, అంత ఇష్టం అనమాట. అన్నీ బయటకు తెచ్చేసుకొని చక్కగా నలుగురం కూర్చొని ఒక దగ్గర కూర్చొని తింటా ఉన్నాం అనమాట. కర్రీ కూడా చాలా చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది కదా. బట్ ఏంటంటే టేస్ట్ అంత బాగా కుదరలేదండి. చికెన్ బిర్యానీ బాగుంది కానీ కర్రీ అయితే అంత బాగా కుదరలేదు. ఎందుకనో జాగ్రత్తగానే చేశాను. మరి ఒక్కోసారి చెప్పాను కదా, ఒక్కోసారి బాగా కుదిరితే ఒక్కోసారి కుదరదని. ఈ రోజు అయితే చికెన్ కర్రీ అంత మంచిగా ఏం లేదనమాట. బట్ బిర్యానీతో ఎలాగోలా మేనేజ్ చేసాము. పెరుగు చట్నీ ఉంది కదా, మంచిగా తినేసామన్నమాట. మా సండే అయితే ఇలా గడిచింది. నేను మెత్తడి ముక్కలన్నీ కూడా చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఎముకలు ఉంటాయి కదా, ఈ ఎముకలన్నీ కూడా కర్రీ చేద్దాము అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. మొత్తంగా ఎముకలు అయ్యేసరికి ఏమో తెలియదు కానీ కర్రీ అంత టేస్ట్ ఏమి రాలేదు. ఇదేనబ్బా ఇవాళ వీడియో. మా సండే అయితే ఇలా గడిచింది. ఇంకా నన్ను శారీ కట్టుకోమన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందనో బాగాలేదనో ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇవాళకి ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.